Hi dear nursing officers, welcome back to my channel. Now we are discussing about teeth. There are two types of teeth, temporary teeth or deciduous teeth. టెంపరరీ టీత్ని మనం డెసిడ్యూయస్ టీత్ అని కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ టీత్. మనం టెంపరరీ టీత్ని ఇంకా మిల్క్ టీత్ అని కూడా అంటాము, ఎరప్టివ్ టీత్ అని కూడా అంటాము. టెంపరరీ టీత్స్ వచ్చేసి 20 టీత్స్ ఉంటాయి. ఈచ్ జా 10 టీత్స్ ఉంటాయి. పర్మనెంట్ టీత్ 32 టీత్స్, ఈచ్ జా 16 టీత్స్. నెక్స్ట్ టెంపరరీ టీత్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే 6 months బేబీస్ నుండి స్టార్ట్ అవుతాయి. ఎంత లోపు వస్తాయి అని అంటే 24 months. 6 months నుంచి స్టార్ట్ అయ్యి 24 months లోపు మనకు 20 పళ్ళు వస్తాయి. కింద 10, పైన 10, మొత్తం 20 పళ్ళు. ఇవి టెంపరరీ టీత్ అంటాము. నెక్స్ట్ పర్మనెంట్ టీత్. పర్మనెంట్ టీత్ ఎప్పుడు వస్తుంది అని అంటే 6 years నుండి 6 years నుండి స్టార్ట్ అయ్యి 24 years వరకు మనకు టోటల్ పర్మనెంట్ 32 టీత్స్ వస్తాయి. ఇప్పుడు 6 yearsలో ఈ 6th monthలో వచ్చిన టెంపరరీ టీత్స్ ఉన్నాయి కదా, అవి 6th yearలో మనకు ఊడిపోవడం స్టార్ట్ అయ్యి మళ్ళీ పర్మనెంట్ టీత్స్ అనేది వస్తుంది. 24th year వరకు వస్తుంది. దాన్ని మనం ఏమంటాము, విజ్డమ్ టీత్ అని అంటాము కదా. 24th year వరకు వస్తుంది. నెక్స్ట్ టెంపరరీ టీత్ చూసుకుందాం. మోలర్స్ వచ్చేసి 4 ఉంటాయి. ప్రీమోలర్స్ వచ్చేసి ఉండవు. కెనైన్ ఏమో 2 ఉంటాయి. ఇన్సిజర్స్ 4 ఉంటాయి. ఇవి టెంపరరీ టీత్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను చూడండి. ఇమేజ్లో ఒక పైన జా ఒక్కటే ఉంది. అందులో చూడండి, ఇన్సిజర్స్, కెనైన్, ప్రీమోలర్స్, మోలర్స్. ఇది పర్మనెంట్ టీత్స్ యొక్క జా. మనకి ఇక్కడ ఎక్కడ ఇన్సిజర్స్ ఉన్నాయి, ఎక్కడ కెనైన్ ఉంది, ఎక్కడ ప్రీమోలర్స్, మోలర్స్ ఉన్నాయి అనే దానికి నేను మీకు ఇమేజ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ టీత్స్. పర్మనెంట్ టీత్స్లో మోలర్స్ వచ్చేసి 6 ఉంటాయి. ప్రీమోలర్స్ 4 ఉంటాయి. కెనైన్ 2 ఉంటాయి. ఇన్సిజర్స్ 4 ఉంటాయి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోలార్ షేపు, ప్రీమోలార్ షేపు, కెనైన్ ఎలా ఉంది, ఇన్సిజర్ ఎలా ఉంది అనే షేప్ మీరు చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చూసుకుందామంటే టీత్ ఫంక్షన్ చూద్దాం. ఓకే, functions of teeth. The incisors and canine teeth are the cutting teeth and are used for biting of pieces of food. ఈ ఇన్సిజర్ అండ్ కెనైన్ టీత్ అనేది మనము ఫుడ్ని కొరకడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రీమోలర్ అండ్ మోలార్ టీత్ వచ్చి గ్రైండింగ్ ఆర్ చూయింగ్ ఫుడ్. ఇవి మనకు ప్రీమోలర్ అండ్ మోలార్ టీత్స్ నమలడానికి ఉపయోగపడతాయి. ఇన్సిజర్ అండ్ కెనైన్ టీత్ అనేది ఏమో కొరకడానికి ఉపయోగపడుతుంది. ప్రీమోలర్ అండ్ మోలార్ ఏమో నమలడానికి ఉపయోగపడుతుంది. టిప్ టు రిమెంబర్ టెంపరరీ అండ్ పర్మనెంట్ టీత్. టెంపరరీ టీత్ వచ్చేసి 2102. ఇవి మనము ఒక జాను చూసుకున్నట్టయితే టెంపరరీలో 10 టీత్స్ ఉంటాయి కదా, ఇవి 5 టీత్స్ మాత్రమే. నెక్స్ట్ పర్మనెంట్ టీత్ వచ్చేసి 2123. ఇవి కూడా పైన జా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు 16 టీత్ ఉంటుంది కదా, అందులో 8 టీత్స్ అంటే ఒక్క సైడ్ మాత్రమే మనం కౌంట్ చేసుకుంటాము. నెక్స్ట్ సైడ్ సేమ్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మై ఛానల్.